స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజించగా. నీకి స్వాగతం దేవా, నీకి స్వాగతం, నీకి స్వాగతం దేవా, నీకి స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బోయపాటి మార్గరీతమ్మ, జోసెఫ్ రెడ్డి, ఫాతిమా మేరీ, ప్రణయ్, అక్షిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ, గొలమారి రాయపరెడ్డి మరియు రాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు క్రిస్టీనా మరియు శీతల్కు దేవుని దీవెనలు, జ్ఞానం దయచేయమని కృతజ్ఞత బలిపూజ జి జోసెఫ్ రెడ్డి, మమత, గ్రేసీ, ఒలీవియా, జి భాస్కర్ రెడ్డి, పావని, ఈతాన్, జోష్వా రెడ్డి, జి షౌరీలు, ఇన్నారెడ్డి, క్రిస్టీనా మరియు శీతల్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న వై బాలసాత్వికు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కరణం ప్రభాకర్ రావు, బాలజ్యోతి, ఫాతిమా, నీలేష్, నిఖిలేష్, నివేదిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్ విచారణ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం బాలరెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ అల్లం నిర్మలాదేవి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తు జయంతి నవదినములలో 3వ రోజు ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థించుదము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు దొరికినప్పుడు ఆయన సమీపమునకు రండు. ప్రభు చేరువలోనే ఉన్నప్పుడు ఆయనను ప్రార్థించుడు. దుర్మార్గులు తమ దుష్ట మార్గములను విడనాడి తమ ఆలోచనలను మార్చుకోవాలి. ఆ ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చినచో ప్రభు వారికి దయను చూపిస్తారు. అట్టి వారిని ప్రభు మిక్కుటముగా మన్నిస్తారు. ఆగమన కాలంలో ప్రవేశించిన మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనము ఎవరినైతే గాయపరుస్తామో, ఎవరు మనల్ని గాయపరుస్తారో వారి మాటల ద్వారా, క్రియల ద్వారా, చేతుల ద్వారా అందరిని కూడా హృదయపూర్వకంగా మన్నించి మరియు వారి ఎడల
ఉన్న పగ, ద్వేషము, కోపాన్ని మన హృదయాల నుంచి తీసివేయమని ఆ ప్రభువుని ప్రార్థిస్తూ, మరియు మనందరికి కూడా మారు మనసు, నూతన జీవితాన్ని ప్రసాదించి ఆ ప్రభు యొక్క శాంతి, సమాధానం, ప్రేమ మన జీవితాలలో నింపమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనడానికి మన తప్పిదాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రాక్కన కూర్చొని ఉన్న ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, పూర్వము నుండి పాపపు బానిసత్వపు కాడి క్రింద కృంగిపోయిన మా మొరలను దయతో ఆలకింపుము. మేము ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్న నీ కుమారుని జననము మమ్ము పాపదాస్యము నుండి విముక్తులను చేసి మాకు నూతన జీవితమును దయచేయునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-8 వచనముల వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానంతో పరిపాలించును, దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును, ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, క్రొత్త కాలము వచ్చును. ఆ రోజులలో ప్రజలు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నామని చెప్పరు. ప్రజలు ఇశ్రాయేలును ఉత్తర దేశము నుండి, వారు చెల్లాచెదరైన అన్య దేశముల నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నామని పలుకుదురు. వారు తమ నేల మీదనే జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 1 వచనములు 18 నుంచి 25 వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా? ఆయన తల్లియగు మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వల్ల మరియమ్మ గర్భము ధరించెను. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడౌటచే మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుకొనుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్యక గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో నున్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుణ్ణి ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా కలలు కంటూ ఆశలను పెంచుకొని జీవిస్తూ ఉంటారు. ఈ కలలు ఆశలు ప్రతి వ్యక్తికి శక్తిని బలాన్ని ప్రసాదిస్తాయి. కలలు మనిషికి ఒక దిశను చూపెడుతుంది. ఆశ బలాన్ని ఇస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ఈ రెండు కూడా మనిషికి చాలాసార్లు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే చాలామంది కలలు కంటారు, ఆశిస్తారు. ఏమనంటే జీవితం చక్కగా ఉండాలి, సమస్యలు వ్యాధి బాధలు లేకుండా ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలి, మరియు అన్నీ కూడా సవ్యంగా జరగాలని, దేవునిపై ఆధారపడాలని, ఇతరులకు సేవ చేయాలని, ఇలా రకరకాలుగా కలలు కంటూ ఆశలతో జీవిస్తూ ఉంటారు. అందుకే జోయేల్ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాము. యవ్వనులు దర్శనాలను గానుస్తుంటారు, వృద్ధులు కలలు కంటూ ఉంటారు. కానీ ఈ కలలు అనేవి కొన్నిసార్లు కూలిపోతూ ఉంటాయి, అవి నెరవేరవు. ఆశలు అనేవి కొన్నిసార్లు జీవితంలో మరుగుపడిపోతూ ఉంటాయి, అవి నెరవేరవు. మరి అలాంటప్పుడు మనము ఏ విధంగా ఉండాలి అంటే దేవునిపై భారం వేసి జీవించాలి. అదే తల్లి మరియా, జోసేపు గారు వారు కూడా ఈ లోక జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, సాధారణ జీవితాన్ని. వారికి కూడా కొన్ని కలలు అనేవి, ఆశలు అనేవి జీవితం గురించి, భగవంతుని గురించి, సేవ చేయాలనే వాటిని గురించి వాళ్ళకు కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. అయితే
దేవదూత సందేశము వారిద్దరికీ ఇచ్చింది. ఆ దేవదూత సందేశము ఈ భూలోకములో ఉన్న కలలు, ఆశలకు విరుద్ధంగా వచ్చింది. దేవదూత మరియమ్మతో ప్రత్యక్షమై చెప్పింది, ఇదిగో ఏలినవారు నీతో ఉన్నారు, నీకు శుభము, నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు అని అనగానే ఆ మరియమ్మ ఈ మాటలకు కొంచెం కలత చెంది వాటి అర్థం ఏమిటో అని ఆలోచిస్తుండగా దేవదూత, మరియమ్మ నీవు భయపడవలదు, దేవుని అనుగ్రహం చేత నీవు గర్భము ధరింతువు, శిశువునకు యేసు అను పేరు పెట్టుము అని సెలవిచ్చెను. మరియమ్మ ఈ మాటలకు కొంచెం కలత చెందింది. ఇది ఎట్లు సంభవించును అంటే, పవిత్రాత్మ నీపై వేంచేసి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును అని దేవదూత పలికి ఎలిజబెతమ్మ గురించి చెప్పాది. ఆమె ఇప్పుడు గర్భము ధరించి 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అని దూత సందేశము ఇచ్చింది. అప్పుడు మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. తాను అనుకున్నది ఒకటి, దేవుని యొక్క సందేశము ఇంకొకటి మరియమ్మ గారి జీవితంలో జరిగింది. అదేలాగున యోసేపు గారికి కూడా దేవదూత కలలో కనిపించింది. యోసేపు గారు మరియమ్మ గారి గురించి ఆలోచిస్తుంటే, యోసేపు నీవు మరియను భార్యగా స్వీకరించుటకు భయపడవలదు, ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించినది, ఒక శిశువును కనును, ఆ శిశువునకు యేసువను పేరు పెట్టుము, ఆయన మానవులను పాపముల నుంచి రక్షించును అని చెప్పాను. జోసేపు గారు నిద్ర నుండి లేచి దూత చెప్పినట్లుగా ఇదంతా కూడా అంగీకరించి జీవితాన్ని కొనసాగించారు. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు గారు మరియమ్మ గారు అనుకున్నది ఒకటి, దేవుడు వారి జీవితాలను దూత ద్వారా సందేశాన్ని ఇచ్చి మార్చివేశారు. అందుకే యెషయా 55వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాము, 7-8 వచనాలు. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. ఆకాశము భూమికి ఎంత పైన ఎత్తు ఉన్నదో అలాగే నా మార్గములు మీ మార్గములకు, నా ఆలోచనలు మీ ఆలోచనలకు అంత ఉన్నతంగా ఉన్నవి. మనమొకటి తలచిన దైవం ఒకటి తలచును. అదే జరిగింది యోసేపుకి, మరియమ్మ గారికి. మరి మరియమ్మ గారు, యోసేపు దేవునికి సంపూర్తిగా సమర్పించుకున్నారు. ఎలైనా దేవుని చిత్తమే వారికి ముఖ్యము. అందుకే మరియమ్మ గారు అంటున్నారు, ఇదిగో నేను ఏలిన వారి దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ సమస్తాన్ని ప్రభునకు అర్పించుకుంది, ప్రభు చిత్తమే నెరవేరునుగాక, ప్రభు ప్రణాళిక ప్రకారమే నేను జీవిస్తాను అని ఆ మరియ తల్లి నిర్ణయించుకుంది. అదేలాగున యోసేపు నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని ఆజ్ఞను దూత ద్వారా ఆయన స్వీకరించి ఆ దేవుని చిత్తాన్ని ప్రకారము జీవితాన్ని కొనసాగించారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని యోహాను 3వ అధ్యాయము 34లో చెబుతూ ఉన్నారు. నేను పరలోకము నుండి దిగి వచ్చింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన పనిని నెరవేర్చడానికి, అదే నాకు ఆహారము. యోహాను 6 మరి 48లో కూడా ప్రభు తెలియజేస్తున్నారు, నేను ప్రభు చిత్తాన్ని నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము, నా చిత్తాన్ని నెరవేర్చడం కాదు నేను జీవించేది చేసేది అని, తండ్రి చిత్తమే ముఖ్యమని మరి ఒకసారి క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మత్తయి శుభార్త 12వ అధ్యాయంలో మనము చదువుతాము, క్రీస్తు ప్రభు యొక్క తల్లి సోదరులు ఆయనను కలవడానికి వచ్చినప్పుడు తెలియజేశారు, మీ సోదరులు మీ తల్లి ఇక్కడ మిమ్మల్ని కలవాలని. ప్రభు శిష్యుల వైపు చూపిస్తూ, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరి, ఎవరైతే పరలోక రాజ్యమందున నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో
వారే నా తల్లి, నా సోదరి అని. అదేలాగన మనము పరలోక జపములో ప్రతిరోజు మనము ప్రార్థిస్తుంటాము. పరలోక జపాన్ని చెప్పినప్పుడల్లా కూడా పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. అంటే తండ్రి చిత్తాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నెరవేర్చాలి. అదే మరియ తల్లి చేసింది, జోజప్ప గారు చేశారు, క్రీస్తు ప్రభు చేశారు. మరి ఆగమన కాలంలో ఉన్న మనమందరం కూడా ఆ తండ్రి చిత్తము ఏమిటి నాకు, నా కుటుంబానికి, సంఘానికి అని అందరూ కూడా గ్రహించి దానిని నెరవేరిస్తే మనము యోసేపు మరియలు ఏ విధంగా సిద్ధపడి క్రీస్తు ప్రభుని ఆహ్వానించారో వారి జీవితాల్లోకి, అదేవిధంగా మనము కూడా మన హృదయాల్లోకి ఆహ్వానిస్తాము. అందుకే మనము సిద్ధపడాలి. ఈ ఆగమన కాలములో మీకు ఒక శిశువు జన్మించును, ఆయనకు యేసువను పేరు పెట్టుము. ఆయన తన వారిని వారి పాపముల నుండి ఆయన కాపాడును, రక్షించును అని దూత అభయమిచ్చింది. అదే క్రీస్తు ప్రభు యొక్క జననము. మనందరి కోసము ఆయన ఈ లోకములో జన్మించబోతున్నారు రెండవ రాకతో. పాపము అనేది దేవుని నుంచి వేరు చేస్తుంది. పాపము హృదయానికి బాధను కలిగిస్తుంది, మనసుకు ఆవేదనను కలిగిస్తుంది, అశాంతి, అలజడి ఇవన్నీ కలిగిస్తూ ఉంటాయి. అందుకే మనము బలహీనులుగా ఉండి ఆ పాపంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. అందుకే మనం ఆశ్రయించాల్సింది ఆ క్రీస్తు ప్రభువుని. ఆయన మన పాప భారాన్ని మోశాడు, తన రక్తం ద్వారా మనల్ని శుద్ధులను చేశారు. అందుకే మనము ఈ ఆగమన కాలంలో పశ్చాత్తాపడి ప్రభు చెంతకు వచ్చి నూతన జీవితాన్ని జీవించి ఆయనలో మనం ఉంటే ఆ రక్షకుని ఇచ్చే ఆశీర్వాదాలను, రక్షణను నేడు రేపు ఎల్లప్పుడూ మనందరము కూడా పొందగలుగుతాము. అదే ప్రభు మనల్ని కోరేది. అందుకే అందరూ కూడా ఈ ఆగమన కాలంలో వినయముతో మన తప్పిదాలను ఒప్పుకోవలను. మరి మారు మనసు పొందాలి. సమస్తాన్ని ఆ ప్రభువునకు అప్పగిస్తే మనం కూడా పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, పవిత్రులముగా జీవించి ఆ ప్రభువునికి ప్రసాదించే ఆశీర్వాదాలకు యోగ్యులము అవుతాము. దీ యొక్క భాగ్యాన్ని దయచేయమని మనము ఈనాడు వేడుకోవాలి. అదేవిధంగా దూత సెలవిచ్చింది, ఆయన ఇమ్మానుయేలు అని అనబడును అని. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. మనందరము కూడా ఒంటరిగా ఉంటాము, బాధల్లో ఉంటాము, శ్రమల్లో ఉంటాము, రకరకాలైన బాధలలో మనము జీవిస్తూ నాకు ఎవరు లేరు అనే తపనతో జీవిస్తూ ఉంటారు చాలామంది. మనము కూడా అందులో ఒకరము కావచ్చు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ చేయి విడువడు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఆ దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ఆ ప్రభువునకు మనము దగ్గరగా రావాలి. దగ్గరగా రావాలి అంటే మనలో ఉన్న పాపాలన్నీ కూడా తీసివేయబడాలి. మత్తయి 9వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటున్నారు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నాకు కారుణ్యము కావాలని కానీ బలులు కాదు. లేఖనం నందలి దీని అర్థాన్ని తెలుసుకోవాలి. నేను పాపాత్ములను పిలవచ్చిన కానీ నీతిమంతులను కాదు అని. ఆగమన కాలంలో ఉన్న మనందరం కూడా మనము పాపాత్ములమని అందరం ఒప్పుకోవాలి. ఇమ్మానుయేలు మనతో వసించడానికి ఆ పాపానికి దూరంగా ఉండాలి. అందుకే ఆ ప్రభువునకు సమస్తాన్ని మరియ జోసెఫ్ వలె సమర్పిస్తే మనల్ని కూడా ప్రభు తన సువార్త వ్యాప్తి కోసము, తన దైవరాజ్య స్థాపన కోసము వారిని వాడుకున్నట్లు మనకు ప్రసాదించిన దీవెన ద్వారా మనల్ని కూడా వాడుకుంటారు. కావున ఆ ఇమ్మానుయేలు అనబడే క్రీస్తు ప్రభుని మనము మన జీవితంలోకి ఆహ్వానించి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండి ఆ ఇతరులకు మనము ప్రేమ, సేవ, క్షమ ఇవన్నీ కూడా యాగమాన కాలంలో చూపించి వారికి క్రీస్తు యొక్క వెలుగును పంచి క్రీస్తు దగ్గరికి వచ్చే విధంగా
అందరం కూడా మన మాటల ద్వారా క్రియల ద్వారా ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి అందరికీ మనము దీవెనకరంగా మారే భాగ్యాన్ని ఈ యొక్క పూజ బలిలో ప్రసాదించమని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయవడిగ హృదిని ప్రభుని చేరగా. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయవడిగ హృదిని ప్రభుని చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేమిప్పుడు అర్పించున్న ఈ బలి మమ్ము నీకు అంగీకార యోగ్యులను చేయునుగాక. మా మరణమును తన మరణముతో తొలగించిన క్రైస్తునకు మేము శాశ్వత సహచరములుగా రూపొంది అతనితో పాటు నిత్య జీవములో ప్రవేశింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, భావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోనూ అతని స్తుతులను పాడుటలోనూ నిమగ్నమై ఇండుట అతడు కాంచునుగాక. కావున దూతలతో అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకతమనితో అనేకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకములు భూలోకములు మీ మహిమతో
హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. అవునా ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీంచేయును. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ
అతడు మరలా వేంచేదరని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్ల దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మాలియో జగద్గురును మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమకమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశలా చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచర చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా,
మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు, మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు, యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని చేమను కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపంన ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే, భక్తితో చేకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు యేసు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభును పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో లోకొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించగా రండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించగా రండి. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకు
లోకునరారి లోకునరారి భక్తితో లోకునరారి. సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ఆలయమందు మేము నీ కనికరమును చవిచూచునట్లు అనుగ్రహింపుము. జరగబోవు మా రక్షణపు మహోత్సవములను గౌరవప్రదముగా నిర్వహించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి 3వ నవదిన దివ్యబలి పూజను సమర్పించినటువంటి క్రీస్తురాజు దేవాలయం విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ గాదేష్ శవరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అలాగే ఈరోజు దివ్యబలి పూజలో తమ యొక్క గీతాలాపన ద్వారా నడిపించినటువంటి దేవదాస్ గారికి మరియు రోజా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇమ్మానుయేలు దేవుడా, మము కన్న దేవుడా. ఇమ్మానుయేలు దేవుడా, మము కన్న దేవుడా. ఇస్సాకు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా. ఇస్సాకు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా. మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా, మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా. లాలి లాలి లాలమ్మ లాలి, లాలి లాలి లాలమ్మ లాలి. లాలి లాలి జోలాలి, లాలి లాలి జోలాలి. ఇమ్మానుయేలు దేవుడా, మము కన్న దేవుడా.
మా పాపము బాపి పరమున మము చేర్చగా దివిని వీడి భివుకి దిగిన దైవతనయుడా మా పాపము బాపి పరమున మము చేర్చగా దివిని వీడి భువికి దిగిన దైవతనయుడా ఇస్సాకు దేవుడా ఇజ్రాయేలు దేవుడా ఇస్సాకు దేవుడా ఇజ్రాయేలు దేవుడా మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా లాలీ లాలీ లాలమ్మ లాలీ 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 లాలమ్మ లాలీ 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 జోలాలీ లాలీ లాలీ జోలాలీ